హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పాలక్ పన్నీర్ అండి. మన పాలక్ పన్నీర్ అనేది ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొంచెం ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందామండి. రెస్టారెంట్ స్టైల్లో ఎక్కువ మసాలాలు లేకుండా, ఎక్కువ ఘాటుగా లేకుండా చాలా బాగుంటుంది పాలక్ పన్నీర్ అనేది. దాన్ని ఎలా చేస్తారనేది మనం ఈరోజు నేర్చుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, పుల్కా, నాన్లోకి సూపర్ ఉంటుంది. దీనికోసం ముందుగా మనం పాలాకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కాడలు తీసేయాలండి. కాడలు తీసేసి బాగా వాష్ చేసుకొని ఈ విధంగా తీసి పెట్టుకున్నాము. ఇవి 2 కట్టలు తీసుకున్నానండి నేను. పాలాకులో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుందండి, చాలా బాగుంటుంది. పాలాకు కాంబినేషను పన్నీరు, పాలక్ పన్నీర్ అనేది సూపర్ కాంబినేషన్ అండి, సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకుని, వాటర్ తేలిన తర్వాత ఇందులో మనం పాలాకును వేసుకోవాలి. వేసుకొని కారానికి తగ్గట్టు మనం ఇక్కడ పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నామండి, కారం యూజ్ చేయట్లేదు. పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి కూడా కారానికి తగ్గట్టు వేసుకున్నాను. నేను ఒక 4-5 ఎక్కువ కాటు ఉన్నాయండి పచ్చిమిర్చి, అందుకని ఒక 4-5 వేసుకున్నాను. వేసుకొని ఇవి 2 నిమిషాలు అలా వేడి నీళ్ళలో కొంచెం ఒక 1 మినిట్ ఉడకనిచ్చి తర్వాత స్టవ్ ఆపేసి ఒక 1 మినిట్ పాటు అలాగే ఉంచాలి వేడి నీళ్ళలో. అప్పుడు మనకి పచ్చివాసన పోయి బాగా ఉడుకుతాయండి, బాగా మగ్గిపోద్ది ఆకంతా. ఇవి ఇప్పుడు మనం చూడండి బాగా మగ్గిపోయింది కదా ఆకు అనేది. ఇప్పుడు దీన్ని వాటర్లో నుంచి తీసేసి స్ట్రైనర్తో సహాయంతో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, వాటర్ లేకుండా. అదేవిధంగా మిగిలిన ఆకు కూడా తీసుకొని వేసేసుకొని పూర్తిగా చల్లారనియాలన్నమాట. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చిమిరపకాయలతో సహా ఆకుకూరను తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పన్నీర్ని చూడండి, వీడియోలో చూపించిన విధంగా పన్నీర్ని క్యూబ్స్ మాదిరిగా కట్ చేసి పెట్టుకొని ఈ క్యూబ్స్ని డైరెక్ట్ వేసేస్తారండి. కొంచెం రెస్టారెంట్లో కొద్దిగా కొంతమంది అయితే ఫ్రై చేస్తారు. ఫ్రై అంటే మరీ ఎక్కువ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాదండి, లైట్గా కొంచెం రోస్ట్ చేస్తే దీంట్లో ఉన్న పన్నీర్లో ఉన్న పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ ఫ్రై చేయకూడదండి పన్నీర్ని ఎప్పుడైనా సరే, ఎందుకంటే పన్నీర్ అనేది గట్టిపడిపోతుంది. మనకి స్మూత్గా స్పాంజీ లాగా ఉన్నప్పుడే మనం తీసేయాలన్నమాట. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి లైట్గా కలర్ మారింది కదా, ఈ కలర్ అయితే సరిపోతుందండి. ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదు పన్నీర్కి, ఎందుకంటే గట్టిపడిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పన్నీర్ని మొత్తం. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పాలక్ పన్నీర్ అనేది. ఈ స్టైల్లో చేసిన పన్నీరు చాలా రకాలు, ఎలా చేయాలా పాలక్ పన్నీర్లో రకాలు అనేది నేను చాలా వీడియోస్ పెట్టున్నానండి, ఒకసారి చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి చూడండి. అదే నూనెలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే పాలక్ పన్నీర్లోకి నెయ్యి కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. నెయ్యి వేసుకొని ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 10-11 వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, గార్లిక్, అవి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేయట్లేదండి. అదేనండి రెస్టారెంట్ స్టైల్ అంటే, వాళ్ళు ఎక్కువ మసాలాలు అనేది యూస్ చేయరు. ఎక్కువ మసాలా లేకుండా ఓన్లీ వెల్లుల్లి, ఎండుమిరపకాయ, జీలకర్ర వేస్తారు. ఈ విధంగా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఈ విధంగా సన్నగా కట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మసాలా లేకుండా చాలా మైల్డ్గా ఉంటుందండి ఈ కర్రీ అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు చేసుకొని తిన్నారంటే చిన్నపిల్లలు కూడా తినేయవచ్చు అనమాట, ఎందుకంటే ఎక్కువ ఘాటు ఉండదు, చాలా బాగుంటుంది.
చూడండి, ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులో నేను సాల్ట్ వేసాను. ఇప్పుడే ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ మొత్తం వేసేసానండి. వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి బాగుంటుంది. చూడండి, ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజు టమోటాను తీసుకున్నానండి. ఆ టమోటాను సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ టమోటాను వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటాలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా పండిన టమోటా అయితే మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మూత పెట్టకుండానే బాగా త్వరగానే సాఫ్ట్ అయిపోతుంది అన్నమాట టమోటా అనేది. ఈ విధంగా మనం ఆ టమోటాని బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం పసుపు వేసుకుంటున్నామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. కారం అంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం వేయట్లేదు. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, టమాటా అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది కదా. టమాటా అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది. ఈ విధంగా సాఫ్ట్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం పాలాకు పేస్ట్ని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం ఇప్పుడు మూత పెట్టి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కొంచెంసేపు ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఎందుకంటే ఆకులో ఉన్న మొత్తం పచ్చివాసన అంతా పోయి బాగా ఉడుకుతుందనమాట. ఈ మసాలాలలో టమాటా అంతా బాగా మిక్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిస్తే పాలక పేస్ట్ కూడా బాగా టేస్టీగా తయారవుతుంది. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత తీస్తున్నాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలక్ పన్నీర్ రకాలు చాలా రకాలు పెట్టున్నానండి మన ఛానల్లో వీడియోస్. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మీరు చేసుకోనండి, చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు కావాలన్న వాళ్ళు నేను వీడియోలో పెట్టిన ఆ విధంగా చేసుకోండి. తక్కువ మసాలాతో టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పక్కా రెస్టారెంట్ స్టైల్ అండి ఇది పాలక్ పన్నీర్ అనేది. చూడండి, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే తిక్కుగా ఉంది కదా, చాలా చిక్కగా ఉంది కదా, అందుకని వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోయింది కాబట్టి నేను వేసుకోవట్లేదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలండి పన్నీర్ అనేది. ఎప్పుడైనా సరే వేసుకుంటే మనకి బాగుంటుంది. ఎందుకంటే అవి ఒకటిన కర్రీలో కలిస్తే సరిపోతుంది. ఉడికితే మాత్రం ఎక్కువ పాడైపోతాయండి అవి. చూడండి, ఇందులో ఇప్పుడు మనం వేయించుకున్న పన్నీర్ని వేసుకుంటున్నాము. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆపేయవచ్చండి. ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిస్తే సరిపోతుంది. మగ్గపోయినా పర్లేదండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన పాలక్ పన్నీర్ రెస్టారెంట్ స్టైల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరూ సర్వ్ చేసుకోండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే చూస్తుంటే ఎమ్మీగా ఉంది కదా. టేస్ట్ అయితే సూపర్, ఒక లెవెల్లో ఉందండి. ట్రస్ట్ మీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది రోటీలోకి కానీ, నాన్లోకి కానీ, జీరా రైస్లోకి కానీ ఎనీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.